అందరూ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉండాలంటే మందులు మొక్కలు కాకుండా ఆహారమే ఔషధం. ఆహారమే ఔషధం ఎందుకన్నారంటే భారతదేశంలో మాత్రమే మాట అంటారు ఆహారమే ఔషధం. ఈ మిగతా దేశంలో తెలియదు కానీ ఆహారమే ఔషధం. మనం తినేవన్నీ కూడా ఔషధాలు. ఔషధాలు అంటే జబ్బు వచ్చే వేసుకునే ఔషధాలు కాదండి, జబ్బులు రాకుండా ఉండే ఔషధాలు. జబ్బు రాకుండా చేసేది మన ఆహారం ఒకటే. అందుకని ఆహారమే ఔషధం అన్నారు. మనకి ఇప్పుడు వంట ఇల్లులు ఉన్నాయి కానీ వంటగదులు లేవు. ఎంత పూరి గుడిసున్నా సరే, పడుకోవడానికి ఇల్లు లేకపోయినా సరే, వంట మాత్రం సపరేట్గా చేసుకోండి. ఏ చెట్టు కిందో తాటాకి వేసుకున్నా పొయ్యి పెట్టుకుని వంట దూరంగా వండుకునేవాడు. ఎందుకంటే వంట వండింది ప్లేస్ చాలా పవిత్రమైన వాళ్ళకి అర్థం అన్నమాట. వంట ఇల్లు కాస్త వంట గది అయింది, వంట గది కాస్త ఇప్పుడు వీకెండ్ కిచెన్ అయింది. అంటే వీకెండే వండుకుంటే ఫ్యాషన్ ఇప్పుడు అంటే వారానికి కోసం వండుకోవడం కలిసి. సో ఇదంతా కలిసి మనం ఆయుక్షేమం. మన భారతదేశంలో కొన్ని వేల వంటకాలు ఉన్నాయి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఎక్కడికక్కడ రకరకాల వంటలు ఉన్నాయి. ఒక్క ఆంధ్ర తెలంగాణలో తెలుగు వంటలు, శాకాహార వంటలు 350 రకాల పైచిలకు ఉన్నాయి. జనరల్గా తినేవి అన్ని రకాలు ఉండేవి పూర్వం. ఇవన్నీ కూడా మనకు జబ్బు రాకుండా చేసేవి. జబ్బు రాకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే వంటలు ఇవన్నీ. అందుకు ఒక్కొక్క వంటకానికి ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న జబ్బులు బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడిస్, పీసీఓఎస్, ఏవో మొత్తం ఇవన్నీ ఏవైతే మనం కామన్గా ఇంట్లో మనం పట్టి పీడిస్తున్నాయో, ఇవన్నీ మందులు తిరుగుతున్నామో, ఏటికి పరిష్కారం దొరకట్లేదో, ఇవన్నీ కూడా కేవలం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సగం తగ్గిపోతాయి. మందులు వేసుకోకర్లేదు. అలాంటి వంటల్లో మనం కొన్ని వంటలు చెప్పుకుందాం ఇక్కడి నుంచి. ఈరోజు నిమ్మకాయ చారు. మామూలుగా చారు అంటే అందరికీ చింతపండు చారు తెలుసు. నిమ్మకాయ చారు. చారులో 100 రకాల చారులు ఉన్నాయి. చారులో 100 రకాల చారులు ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో. మనకు చింతపండు లేకుండా, చింతపండు మనకి స్టాండ్ బై, ఏమీ దొరకపోతే చింతపండు చారు పెట్టలేదు. లేదా మోషన్ అవ్వలేదు అనుకోండి, చింతపండు చారు తాగేవారు అనమాట. విరోచనకారిగా చింతపండు చారు తాగేవారు పూర్వం. అంటే డైలీ చింతపండు చారు లేదు. ఇప్పుడు డైలీ చింతపండు చారు తాగుతాం, మోషన్ అవ్వడం మానేసింది. ఏదైతే జబ్బుని తగ్గించగలదో దాన్ని కంటిన్యూ చేస్తాం అనుకోండి, అదే జబ్బుని పుట్టించేస్తామన్నమాట. అలాగే చింతపండు చారు డైలీ తాగడం వల్ల మోషన్ అవ్వట్లేదు. కానీ పూర్వం విరోచనకారిగా మోషన్. అంటే మనకు రకరకాల చారులు ఉండేవి కాబట్టి అలా ఏంటంటే ఇప్పుడు నిమ్మకాయ చారు చూపిస్తాను మీకు. ఏముండదు, సింపుల్ వంట, చాలా సింపుల్ అండి. 5 నిమిషాలు అయిపోద్ది వంట. 1 లీటర్ నీళ్ళు, ఇదంతా ఎక్కువ పెట్టామనుకోండి, మేము మామూలుగా చెప్తాను. 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ నీళ్ళకి 100 గ్రాములు టమోటా ముక్కలు, టమోటా ముక్కలు, 100 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. మామూలుగా తోకరాసి ఉండేమనుకోండి టేస్ట్ రాదు. అజ్జాయింపుగా వేసామనుకోండి మంచి రుచి వస్తుంది. ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు వేసాం, ఇంకా కారం వేయక్కర్లేదు. ఇది పచ్చిమిరపకాయలు వేసాం కదా, చక్కగా కారం ఇవన్నీ కలిసి కొంచెం కమ్మగా రుచి వస్తుంది. ఇవన్నీ మరిగినాయి కదా బాగానే. ఈ మరిగినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం. కొద్దిగా మనం సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. లీటర్ కంటే ఎంత వేస్తారు, సరిపడా వేసుకోవడమే. చాలేదనుకోండి 4 ఉంది కదా చూసుకోవచ్చు. పూర్వం వంటకాలు వాసన చూసి చెప్పేవారు. ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, ఎందులో ఏమి సరిపడా చెప్పేయచ్చు. కరెక్ట్ అయిన వంట అయితే వాసన చూసి ఉప్పు ఎంత వేయాలో చెప్పేయచ్చు. అక్కడ ఉంది చెంచా అని చెప్పేయచ్చు వాసన చూసి. కారం కూడా తగ్గిందో చెంచా కారం ఏం చెప్పచ్చు అనమాట. అందుకని మధ్య మధ్యలో మనం టేస్ట్ చూసామనుకోండి తెలిసిపోతుందండి. ఇది సెట్టింగ్, టేస్ట్ సెట్టింగ్ చేయడం అంటామాట. అంటే వేయగానే ఒకసారి చూడాలి, మధ్యలో ఒకసారి చూడాలి, లాస్ట్లో ఒకసారి చూడాలి. చూస్తే టేస్ట్ సెట్ అయిపోద్ది. కొంచెం పడుతుంది అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే తూకాలు వచ్చాయి కానీ పూర్వం అంటే ఏం చెప్పారు, శారడై, దోసిడై, శారడై, చిటికిడై, గుప్పుడై, ఇవి మన కొలతలు. తర్వాత చెంచాలు వచ్చాయి, ఇప్పుడు తూకాలు వచ్చాయి. తూకాలు ఉండేమనుకోండి ఆ వంట నోట్లో పెట్టుకోలేం. నీళ్ళు వేసాం, లీటర్ నీళ్ళకి టమాటా ముక్కలు 100 గ్రాములు, ఉల్లిపాయ 100 గ్రాములు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరకాయలు వేసాం. వేసి మరిగింది, సరిపడా ఉప్పు వేసుకున్నాం, అయిపోయింది కదా. ఇప్పుడు నిమ్మరసం వేసామనుకోండి నిమ్మకాయ సారు అవుతుంది. మామిడికాయ వేసామనుకోండి మామిడికాయ సారు అవుతుంది. చించిగిరి వేసుకుంటే చించిగిరి సారు అవుతుంది. అలా మనం ఏమైతే ఆ చారు అవుద్ది అన్నమాట. ఒక్కాయలు వేసామనుకోండి ఒక్కాయ చారు అవుతుంది. పుల్లగా ఉన్న ఏదైతే ఆ చారు అయిపోద్ది, దాని ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. మామూలుగా లీటర్ చారు అయితే ఒక 2 చెక్కలు చాలు. నిమ్మకాయ 2 చెక్కలు పిండి వేసుకుంటే అయిపోద్ది. ఇది ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ పిండుతున్నాం, గింజలు లేకుండా. మనకి ఇప్పుడు డౌట్లు ఎక్కువ. అంటే అంటారు చూసి సమత, డౌట్ ముందు పుట్టి తర్వాత పుట్టేవని. అలాగా అంటే వేడిలో నిమ్మరసం ఎత్తే ఏమైనా అయిపోద్దేమో అండి అంటారన్నమాట. ఏమైపోదు. నిమ్మరసం వేసి బాగా మరగబెట్టేసాం అనుకోండి అప్పుడు ప్రమాదం. లాస్ట్లో ఎంత వేడిలో నిమ్మరసం వేసుకోవచ్చు, ఏమైపోదు.
అదే ముందే నిమ్మరసం పని అయిపోద్దని అది ప్రమాదం.